బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటనలో మిస్టరీ వీడుతోంది. చోరీకి వచ్చిన దొంగే సైఫ్ పై దాడి చేసినట్టు పోలీసులు దర్యాప్తులో తేల్చారు. పక్కా ఇంటి సీసీ ఫుటేజ్లో ఓ వ్యక్తిని గుర్తించిన పోలీసులు ఫైర్ ఎగ్జిట్ నుంచి సైఫ్ ఇంట్లోకి ప్రవేశించినట్లు ఆధారాలు సేకరించారు. నిందితుడు పారిపోతున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. దీంతో ఇద్దరు నిందితులను గుర్తించారు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. ఇక సైఫ్ ఇంట్లో ఫింగర్ ప్రింట్స్ను సేకరించారు. కాగా ముంబై లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇప్పటికే ఆయన హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేశారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటనలో మిస్టరీ వీడుతోంది. చోరీకి వచ్చిన దొంగే సైఫ్ పై దాడి చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేల్చారు. పక్క ఇంటి సీసీ ఫుటేజ్లో ఓ వ్యక్తిని గుర్తించిన పోలీసులు ఫైర్ ఎగ్జిట్ నుంచి సైఫ్ ఇంట్లోకి ప్రవేశించినట్టు ఆధారాలు సేకరించారు. నిందితుడు పారిపోతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీకాంత్. రైట్ రామారావు గారు, అయితే ఏదైతే బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ మీద ఏదైతే దాడి జరిగిందో, ఈ దాడి ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే దాడికి దొంగ ఎవరైతే ఇంట్లోకి చొరబడ్డాడో ఆ దొంగే అతనిపై దాడి చేసినట్టు పోలీసులు దర్యాప్తులో తేల్చడం జరిగింది. అయితే ఆయనకు 6 చోట్ల గాయాలైన ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా వైద్యులు ప్రస్తుతం మనకు హెల్త్ బులెటిన్ అయితే విడుదల చేయడం జరిగింది. సో ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు కూడా వైద్యులు తెలపడం జరిగింది. అయితే దీంతో పాటు ఏదైతే సైఫ్ అలీ ఖాన్ కి సంబంధించి తన ఇంట్లో ఈ ఘటన జరిగే ముందు రోజున రాత్రి తన భార్య ఎవరైతే సైఫ్ అలీ ఖాన్ భార్య బాలీవుడ్ స్టార్ నటి కరీనా కపూర్ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకోవడం జరిగింది. సో మరి ఈ పార్టీకి సంబంధించి దాన్ని చూసుకుంటే ఒక రకమైనటువంటి అనుమానం అయితే రేకెత్తే కనిపిస్తుంది. ఇక్కడ పరిస్థితి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పార్టీకి దానికి ఏమైనా సంబంధం ఉందనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి రామారావు గారు. రైట్ శ్రీకాంత్.